ఇప్పుడు తను లోపలికి వెళితే తనకి క్యాన్సర్ అనే విషయం తెలిసిపోతుంది. లోపలికి వెళ్ళకుండా కాసేపు ఆపాలి. హలో దివ్య, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఏ మీ ఇంటికి తీసుకెళ్లి కిసిద్దావనా? అబ్బే అలాంటిదేం లేదు. మీరు ఒక రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. నేనేమన్నా కాకినా నువ్వు పిలవగానే వచ్చడానికి? ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు? మీరు మా ఇంటికి భోజనానికి వస్తే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. సరే, అంతగా బతిమాలుతున్నారు గనక వస్తాను. కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఓ నెల తర్వాత వస్తాను. దివ్య, ఒక నెల వరకు అంటే కష్టం. ఓకే, రేపే వస్తాను. ఏడవకుండా ఇంటికి వెళ్ళండి. బాయ్ బాయ్. మగవాళ్ళే నామినేషన్ చేయడానికి భయపడేవాళ్ళన్నా, కానీ ఇప్పుడు ఆడవాళ్ళే ధైర్యం వచ్చి నామినేషన్ వేసేస్తున్నారు. నామినేషన్సే కదరా ఇప్పుడు జరిగాయి, కానీ ఊళ్ళో అందరూ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు. ఆ భయమేరా ఈ బాజీ బలం. కూర్చోమ్మా, అన్నీ నీకోసమే ఉండానమ్మా. సంతోషంగా తృప్తిగా తిను. అలాగే అలాగే. పొయ్యండి పొయ్యండి. తినమ్మా, కడుపు నిండా తిను. అది ఇలా ఇవ్వండి. ఆంటీ, ఏంటమ్మా? ఓ నిజం చెప్పమంటారా? చెప్పమ్మా. ఇలాంటి మంచి భోజనం చేసి ఓ నెలలోనే చచ్చిపోమన్నా కూడా నేను హ్యాపీగా చచ్చిపోతాను. చూసావా హెడ్, దేవుడు తన తలరాతని తన నోటితోనే చెప్పిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు? దేవుడు కొంతమంది తలరాతలో అడ్డదిడ్డంగా రాస్తాడు. అడ్డదిడ్డంగా అంటే? ఆంటీ, ఇంకా పెట్టండి. పెడుతున్నానమ్మా. భోజనం విషయంలో నాకు మొహమాటమే లేదు. అమ్మా, బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు. ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాన్న, చాలు నాన్న, ఆపు నాన్న. మీరు చేయకడుకోండి. రామ్మా, రా. భోజనం బ్రహ్మాండంగా ఉంది. తరచూ పిలవండి, నేను బిజీగా వస్తాను. తరచూ పిలవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ హెట్టి గారు. ఏంటయ్యా? వీడొకడు నొక్కిన కాడ నొక్కాడు, చెయ్యి ఊడిపోయేలాగుంది. హెడ్ గారు, ఏంటి ఏడుస్తూ వెళ్తున్నాడు? జవాబు చెప్పి వెళ్ళండి. ఉండమ్మా, ఓ పొజిషన్ తీసుకుని నించుంటాను. ఎందుకు నవ్వుతారు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడొక ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? నేను కూడా నీకు చెప్పకూడదని ఎంతగానో ఆపుకున్నాను. దానంతటా అదే తన్నుకుంటూ వస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏం చెప్పబోతున్నారండి? చెప్తానమ్మా. నీకేదో ట్రాన్స్ఫర్ అంటమ్మా. ట్రాన్స్ఫరా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ వస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న విషయం నీకు తెలియదా అమ్మా? దాని పేరు ట్రాన్స్ఫర్ కాదు, క్యాన్సర్. అయ్యయ్యో, దాని పేరు క్యాన్సరా? అవును. ఏదో ఒకట్లే, నీకు ఇది ఎన్నాళ్ళుగా ఉంది తల్లి? నాకు క్యాన్సర్ అని ఏ విధంగా చెప్పాడు? అదే సింగమలయ్యని వెనకాల సొల్లు కార్చుకుంటూ తిరుగుతాడే, వాడే అడిగినోడికి అడగనోడికి ఊళ్ళో అందరికీ చెప్తున్నాడు. నీకు తెలీదా? అందుకే నా పార్టీ మనల్ని అంత ఫీలింగ్ తో చూస్తున్నాడు. సింగమలై భలే ఇరుక్కున్నా.